రైట్. ఓకే. లాస్ట్ లెసన్లో ప్రోగ్రామ్స్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఎలా యూజ్ చేయాలి, ఒక్కొక్క ప్రోగ్రామ్ ఒక్కొక్క రకమైన ఫైల్ని ఎలా ఓపెన్ చేస్తుందో చూసాం. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు సిస్టంలో కాపీ చేసే లేదా మీరు సిస్టంలో దాచుకునే ఫైల్స్ అన్నీ, అంటే ఉదాహరణకి ఇక్కడ 4 రకాలు చెప్తున్నాను, అర్థం కావడం కోసం 4 రకాలు సరిపోతాయి కాబట్టి చెప్తున్నాను. ఆడియో ఫైల్స్ అంటే సౌండ్ ఫైల్స్, ఆడియో అండ్ వీడియో అంటే సినిమా ఫైల్స్, తర్వాత ఇమేజ్లు అంటే మీ ఫొటోస్, తర్వాత టెక్స్ట్ అంటే మీరు లెటర్లో టైప్ చేసుకునేవన్నీ, ఇవన్నీ కూడా మీరు సిస్టంలో సేవ్ చేస్తారు. సేవ్ చేయడం అంటే మీ సిస్టంలో ఉంచుతారు. ఇవన్నీ కూడా ఇమేజ్ ఫైల్స్ గాను, సినిమా ఫైల్స్ గాను, ఆడియో ఫైల్స్ గాను సేవ్ అవ్వవు. కంప్యూటర్కి తెలిసిన పరిభాష ఏదైతే ఉందో దాని భాషలో అది సేవ్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ డిజిటలైజ్ చేయబడుతుంది సమాచారం అంతా, అంటే బైట్స్ రూపంలో 0110 ఈ రూపంలో నిక్షిప్తం అవుతుంది సిస్టంలో. దానికి ఇది ఇమేజ్ అని, ఇది సినిమా అని, అది ఇంకొకటి అని దానికి తెలియదు. అయితే సినిమా లాగా, ఇమేజ్ లాగా, అలాగే ఆడియోలాగా చూపించేది ప్రోగ్రామ్. అక్కడ సేవ్ చేసే సిస్టంలో సేవ్ అయ్యేది ఒక విధంగా ఉంటుంది, దాన్ని యథాతథంగా ఏ రూపంలో అయితే మనం చూడాలో ఆ రూపంలో మనకు ఓపెన్ చేసి చూపించేది ప్రోగ్రామ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నిటికీ పేరు ఇచ్చాను. ఇంతకుముందు మనం చూసిన ఫైల్స్ ఇవన్నీ ఆడియో, ఇమేజ్, సినిమా, టెక్స్ట్ అనేది ఇంతకుముందు మీరు చూసిందే. ఆడియో అంటే సౌండ్, సినిమా అంటే ఆడియో అండ్ వీడియో, ఇమేజ్ అంటే ఫోటోలు లాంటి డేటా అది, తర్వాత టెక్స్ట్ ఫైల్ అంటే విండోస్ మైక్రోసాఫ్ట్ వర్డ్ టైప్ చేస్తాం కదా లెటర్స్, అవి దానికి సంబంధించిన ఫైల్ ఇది. ఇవన్నీ కూడా నిజంగా ఎక్కడ మనం సేవ్ చేసాం. ఇంతకుముందు క్లిక్ చేయడం మీద రన్ చేస్తే, అంటే డబుల్ క్లిక్ చేయడం ద్వారా సపోజ్ ఇమేజ్ని ఇంతకుముందు డబుల్ క్లిక్ చేయగానే ఓపెన్ అయిపోయింది. బట్ ఇప్పుడు డబుల్ క్లిక్ చేస్తున్నాను, ఓపెన్ విత్ అని వస్తుంది, డైరెక్ట్గా ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ ఫైల్కి ఒక ప్రోగ్రామ్ అసైన్ అయ్యలేదు, అంటే అసోసియేట్ అయ్యలేదు. ఎందుకు లేదు అంటే అక్కడ నేను ఎక్స్టెన్షన్ తీసేశాను. ఈ ఎక్స్టెన్షన్ అంటే ఏంటి, ఫార్మాట్ అంటే ఏంటి, తర్వాత కొంచెం విపులంగా తెలుసుకుంటారు. బట్ ఫార్మాట్ అనేది కూడా ఇక్కడ బ్రీఫ్గా తెలుసుకుందాం. ఇంతకుముందు డబుల్ క్లిక్ చేయగానే ఓపెన్ అయిపోయేది, ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ ఫైల్స్ ఏవి కూడా తత్సంబంధిత ప్రోగ్రామ్ తోటి అసోసియేట్ అయ్యలేవు. ఓకే, అందుకని విండోస్ దానికి తెలియదు ఏ ప్రోగ్రామ్తో ఓపెన్ చేయమంటావు ఈ ఫైల్ని, నాకు తెలియదు ఏ ప్రోగ్రామ్ తోటి నన్ను ఓపెన్ చేయమంటావు అని అడుగుతుంది. ఓపెన్ విత్ దేనితో, ఇక్కడ ఈ డైలాగ్ బాక్స్లో చూపిస్తుంది. ఈ సిస్టంలో లోడ్ చేసినటువంటి లేదా ఇన్స్టాల్ చేసినటువంటి అన్ని ప్రోగ్రామ్స్ను చూపిస్తుంది. నాకు అది ఏ ఫైల్లో నాకు అర్థం కావట్లేదు, ఆ ఫైల్ని ఏ ప్రోగ్రామ్ ఓపెన్ చేయగలదో చూపించు అని నన్ను అడుగుతుంది విండోస్. సో అదేం ఫైలు, ఇమేజ్ ఫైలు. ఇమేజ్ని ఓపెన్ చేయగలిగేది విండోస్ పిక్చర్ అండ్ ఫ్యాక్స్ వ్యూవర్ అనే ప్రోగ్రామ్. ఆఫ్ కోర్స్ ఇమేజ్ని ఓపెన్ చేయడానికి అనేక ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ సిస్టంలోనే. చాలా ఇక్కడ కనిపిస్తున్నటువంటి మిగతా ప్రోగ్రామ్స్ కూడా ఓపెన్ చేయగలం. బట్ ఈ ప్రోగ్రామ్ వరకు పరిమితమై ఆలోచించండి. ఏమడుగుతుందంటే ఏ ప్రోగ్రామ్ తోటి ఓపెన్ చేయమంటావు, ఆ ఫైల్ అది నాకు అర్థం కావట్లేదని. సో మనకు తెలుసు కనుక ఇప్పుడు చూపిస్తున్నాను అది ఇమేజ్ ఫైల్ కనుక, ఇమేజ్ని ఈ విండోస్ పిక్చర్ వ్యూవర్ ఓపెన్ చేయగలదు కనుక దీన్ని హైలైట్ చేయడం అంటే క్లిక్ చేస్తే క్లిక్ చేయగానే బ్లూగా హైలైట్ అవుతుంది. అప్పుడు ఓకే అన్నా అనుకోండి, విండోస్ ఏం చేస్తుందంటే ఆ ఫైల్ని ఈ ప్రోగ్రామ్ ద్వారా చూడండి, ఇమేజ్ విండోస్ పిక్చర్ వ్యూవర్ ఇది ఓపెన్ చేసింది దాన్ని, ఇమేజ్ అనే ఫైల్ని. సో అక్కడ ఫైల్ డేటా ఒకటి, ఆ ఫైల్ డేటాని యథాతథంగా మనం చూపించాలంటే దానికి అనుగుణమైనటువంటి ప్రోగ్రామ్ ద్వారా దాన్ని మనం ఓపెన్ చేయాలి. సరే, ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి అది ఇమేజ్ ఫైల్ అని, అది ఆ ప్రోగ్రామ్ ద్వారా ఓపెన్ అవుతుంది కాబడుతుంది కాబట్టి ఆ ప్రోగ్రామ్ చూపించింది. అది ఇమేజ్ ఫైల్ కాకపోతే, ఆ ఫైల్ ఏంటో నాకు తెలియకపోతే ఏ ప్రోగ్రామ్ చూపించాలి, నేను ఏ ప్రోగ్రామ్ ద్వారా ఓపెన్ చేయడానికి ట్రై చేయాలి. ఒకవేళ సిస్టంలో ఎన్నైతే ఉన్నాయి ప్రోగ్రామ్స్ అన్నిటి ద్వారా ట్రై చేయాలి, ఇది పెద్ద హెడేక్, అంతే కదా. అదే ఫైల్లో తెలియనప్పుడు ఏ ప్రోగ్రామ్ దాన్ని ఓపెన్ చేస్తుందో మనకు తెలియనప్పుడు అన్ని ప్రోగ్రామ్స్ ద్వారా ట్రై చేయాలి, అంతే తప్ప మార్గం లేదు. సో ఈ హెడేక్ని అధిగమించడం కోసం విండోస్ ఏం చేస్తుందంటే ఆ ఫైల్ టైప్ని బట్టి ఆ ఫైల్ని ఏ ప్రోగ్రామ్ అయితే ఓపెన్ చేయగలదో
ఆ ప్రోగ్రామ్ ఈ ఫైల్కి అసోసియేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు సినిమా అనే ఫైల్ ఉంది. ఇంతకు ముందు ఈ సినిమా అనే ఫైల్ని, సినిమా అంటే మీకు అర్థం కావడం కోసం చెప్పాను. అక్కడ సినిమా అనేది ఆడియో అండ్ వీడియో రెండు కలిపిన ఫైల్ అని దాని అర్థం. మీడియా క్లాసిక్ ప్లేయర్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఈ ఫైల్ని ఓపెన్ చేశాను. సో ఇప్పుడు కూడా డబుల్ క్లిక్ అంటున్నాను, డబుల్ క్లిక్ చేశాను, బట్ దానికి తెలియదు ఈ ఫైల్ ఏంటో తెలియదు. సో ఓపెన్ విత్ అంది. సో ఇక్కడ చూడండి, మీడియా క్లాసిక్ ప్లేయర్ లేదా మీడియా క్లాసిక్, మీడియా ప్లేయర్ క్లాసిక్, దీన్ని చూపించి ఓకే అన్నాను. నా ఇప్పుడు ఓపెన్ చేస్తుంది. సి సో ఓపెన్ చేసింది. నాకు తెలుసు ఈ ఫైల్ ఏంటి, ఈ ఫైల్ ఏది ఓపెన్ చేయాలో నాకు తెలుసు. ఈ హెడ్ అంతా లేకుండా ఉండడం కోసం ఆ ఫైల్ టైప్ను బట్టి ఏ ప్రోగ్రామ్ అయితే ఈ ఫైల్ని ఓపెన్ చేయగలుగుతుందో దాన్ని విండోస్ ఏం చేస్తుందంటే అసోసియేట్ చేస్తుంది లేదా అసైన్ చేస్తుంది. ఓకే, అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మరి ఎలా గుర్తుపట్టగలుగుతుంది ఈ ఫైల్ ఏంటి, ఈ ఫైల్ని ఓపెన్ చేయగలిగే ప్రోగ్రామ్ ఏంటి అని విండోస్ కానీ లేదా ఆ ప్రోగ్రామ్ కానీ ఎలా గుర్తుపడుతుందంటే ఆ ఫైల్ యొక్క ఫార్మాట్ని బట్టి. లేటర్ కోర్సుల్లో ఫార్మాట్ గురించి ఇంకొంచెం డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు బ్రీఫ్గా తెలుసుకుందాం. ఇదే ఫైల్ని, ఇది ఫైలు, అక్కడ మనం చూసేది ప్రోగ్రామ్. సినిమా అనే ఫైల్ ఇక్కడ ఉంది. ఓకేనా, ఇది కూడా ఎక్కడ ఉందంటే డెస్క్టాప్ పైన చూడండి, ఈ ఫోల్డర్ ఉంది, ఈ ఫోల్డర్లో పెట్టాను. ఈ ఫోల్డర్ అంటే ఏంటి ఇవన్నీ కూడా తర్వాత తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న ఆప్షన్స్, ఈ పక్కన ఉన్న ఆప్షన్స్, ఎంటైర్ థింగ్ మొత్తం తర్వాత నేర్చుకుందాం. ఈ ఫోల్డర్ లోపల సినిమా అనే ఫైల్ ఉంది. ఇది ఫైల్, నాట్ ప్రోగ్రామ్, గుర్తుంచుకోండి. దీన్ని ఓపెన్ చేయాలంటే డబుల్ క్లిక్ చేయడం ద్వారా డైలాగ్ బాక్స్ వస్తుంది, మనం ఆ ప్రోగ్రామ్ను చూపించాలి. లేదు అంటే స్టార్ట్ బటన్లోకి వెళ్ళి ఈ టాస్క్ బార్లు ఇక్కడ కనిపిస్తున్నాయని మర్చిపోండి, ఎందుకంటే దీని మీద కాన్సన్ట్రేట్ చేయొద్దు. నా సిస్టమ్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది కనుక ఇంటర్నెట్ కనెక్షన్ యాక్సెస్ చేయడం కోసం ఓపెన్ చేసి పెట్టాను. అది తర్వాత మీరు తెలుసుకుంటారు. వీటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయొద్దు. ఇప్పుడు నేను చెప్పే వరకే చూడండి. వాట్ ఈజ్ ప్రోగ్రామ్, వాట్ ఈజ్ ప్రోగ్రామ్ అండ్ ఫైల్ అసోసియేషన్ లేదా అసైన్మెంట్, ఇదేదో చూద్దాం. సో ఫస్ట్ స్టార్ట్ మెను, ప్రోగ్రామ్స్, కేలైట్ కోడాక్ ప్యాక్, ఇక్కడ ఉంది ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయని చెప్పాను కదా. ప్రోగ్రామ్ ట్యాబ్లో క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్న ఇన్స్టాల్ చేసిన ప్రోగ్రామ్స్ అన్ని ఉంటాయని ఫస్ట్ లెసన్లో చెప్పాను. తర్వాత ఇక్కడ డబల్ యారో ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మొత్తం ఉన్నటువంటి అన్ని ప్రోగ్రామ్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ కేలైట్ కోడాక్ ప్యాక్ ఉంది కదా, దీనిలో మీడియా క్లాసిక్ ప్లేయర్ క్లాసిక్ అనే ప్రోగ్రామ్ ఉంది. ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా దీన్ని ఇప్పుడు ప్రోగ్రామ్ ఓపెన్ అవుతుంది. మ్యాగ్జిమైజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదేంటంటే మీడియా ప్లేయర్ క్లాసిక్ ఓన్లీ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాము ఎటువంటి ఫైల్ని ఓపెన్ చేయలేదు, ఒట్టి ప్రోగ్రామ్ ఇది. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఆ ఫైల్ని ఓపెన్ చేస్తాను. ఫైల్, లిటిల్ బిట్ టైం తీసుకుంటుంది, జస్ట్ రైట్.